10 ఏళ్ల పాలనకు ప్రొఫెసర్ స్ఫూర్తి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళి అంటూ కొంచెం ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే ఒకసారి జయశంకర్ గురించి మన వికీపీడియా ఓపెన్ చేద్దాం. నేను చెప్తే మళ్ళీ వేరే అవుతుంది. ఆ తెలంగాణ నమస్తే తెలంగాణకు ఎంత సోయింది, ఎంత ప్రేమ ఉందో జయశంకర్ సార్ గురించి ఒక్కసారి చూద్దాం. ఇక కొత్తపల్లి జయశంకర్ గారి ఇది చూడండి. కొత్తపల్లి జయశంకర్ 6 ఆగస్టు 1934, 21 జూన్ 2011 నాడు చనిపోవడం జరిగింది. సో ఇది ఈయన సంబంధించినటువంటి వికీపీడియా. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, కేసీఆర్ నివాళి అర్పించాడు అంటున్నారు కదా. సరే ఈరోజు నేను చెప్తా, ఒక సవాల్ విసురుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు జయశంకర్ సార్కి నివాళి అర్పిస్తారా డైరెక్ట్గా? కేసీఆర్ డైరెక్ట్గా జయశంకర్ సార్ నివాళి అర్పిస్తారా? ఒక్కసారి ఈరోజు సాయంత్రం వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. నేను చెప్తా ఉన్నాను కదా, జయశంకర్ సార్ని ఆయన యొక్క క్రెడిబిలిటీని మొత్తంగా కేసీఆర్ వాడుకొని ఈరోజు గత 2011 తర్వాత కేసీఆర్ జయశంకర్ సార్ని మర్చిపోయిండు అనేది వాస్తవం. ఎందుకంటే ఈయన పార్టీలకు సరే ఒక పార్టీకి సిద్ధాంతకర్తగా ఉండొచ్చు, కాకపోతే తెలంగాణ సిద్ధాంతకర్తగా ఈయనకు ఒక మంచి పేరు ఉంది జయశంకర్ సార్కి. ఆయనే పుట్టించిన సంస్థలే కొన్ని వేలల్లో ఉన్నాయి. ఎందుకంటే దానిలో మేము ఒకనొక సమయంలో మేము కలిసినప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే మీరు ఉద్యమంలో మీరు ఫస్ట్ మీ చదువు ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అది అంటాడు. సార్ ఇట్లా మేము ఇట్లా ఎంటెక్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎందుకు ఆన్లైన్లో ఒక ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేయరు అని చెప్పేసి ఆనాడే చెప్పిండు. మీరు అదొక ఆయుధం ఉంది కదా, మీకు ఫేస్బుక్ ఉంది కదా, ఎందుకు వాడతలేరు మీరు? ఫేస్బుక్లో కూడా మీరు భావజాల వ్యాప్తి చేయండి అని చెప్పేసి ఆనాడే అని చెప్పిండు మాకు. అంటే ఎంత దురదృష్టి గలవాడు అంతే కదా. అంటే టెక్నాలజీ అంటే మన మనిషి ఎవరు, ఆయనకు ఉండేటువంటి క్యాపబిలిటీస్ ఏంటి అని ఏం పని చేస్తాడు. ఈరోజు కుల సంఘాలు పోయినాయి, ఎందుకు మీ కులంలో ఒక సంఘాన్ని పెట్టారని అడుగుతాడు. మీరు ఫస్ట్ ఇమీడియట్గా ఒక సంఘాన్ని పెట్టండి అని ఆ కులంలో ఒక భావజాల వ్యాప్తి, తెలంగాణ భావజాల వ్యాప్తి తీసుకురావడం, ఆ కులాన్ని ఏకం చేయడము, తద్వారా వాళ్ళని ఉద్యమంలో మమేకం చేయడము. ఇలా అమెరికా పోయినప్పుడు కూడా ఆయన 1999లోనో 98లోనో అమెరికాకు పోయిండు. ఒకసారి పోయినప్పుడు అక్కడ ఎన్ఆర్ఎల్తో మాట్లాడుతూ మనకెందుకు ఒక తెలంగాణ సంఘం ఉండకూడదు అని అంటే అప్పటికప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ ఏర్పడింది. ఆనాడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించింది. ఈరోజు భావజాల వ్యాప్తి కోసం ఆనాడు 5 రూపాయలకు అంటే ఈ చిన్న బుక్స్ ఉంటాయి, ఇంత బుక్స్. సో ఆ బుక్స్ తెలంగాణ అనే బుక్స్ తోటి కొన్ని లక్షల కోట్ల కాపీలను టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంచిపెట్టారు. దాంతో భావజాల వ్యాప్తి జరిగింది ప్రాపర్గా. టీడీఎఫ్ అనేది వాస్తవంగా చాలా మంచి పాత్ర పోయింది తెలంగాణ ఉద్యమం. ఇప్పుడంటే కనుమరుగైపోయింది కావచ్చు, ఇప్పుడంటే ఒక కులంలో కొంతమంది వ్యక్తులు దాన్ని నడుపుతుండొచ్చు. కాకపోతే అది తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ చేసిన పాత్ర గొప్పది. ఆ టీడీఎఫ్ ఏర్పడడానికి, ఆ సంస్థ ప్రారంభానికి జయశంకర్ సార్ కారణం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలా అన్ని సంస్థలు నాకు తెలిసి కొన్ని వందల వేల సంఘాలు జేఏసీ ఏర్పాటులో, జేఏసీలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించారు జయశంకర్ సార్. సో భావజాల వ్యాప్తి కోసం అటు కేంద్రంతో కొట్టడానికి మనకు రాజకీయ వేదిక అవసరమైన ఉద్దేశంతో అన్ని గ్రహించినటువంటి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోసిండు. తెలంగాణ రాష్ట్ర సమితిలో సిద్ధాంతకర్తగా ఆయనకు కీ రోల్ పోషించడం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా విస్మరించిండు కేసీఆర్. గత 10 ఏళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా తెలంగాణ జయశంకర్ సార్కు కనీసం నివాళి అర్పించేటువంటి సందర్భాలు కూడా లేవు. చాలా తక్కువ సందర్భాల్లో నివాళి అర్పించడం. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ అంతా కూడా కేసీఆర్కే పోవాలనేటువంటి ఒక కుట్రతోటి జయశంకర్ సార్ ను కూడా విస్మరించండి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు అన్ని పక్షాలు, ఈరోజు బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ప్రతి ఒక్కరు కూడా జయశంకర్ సార్కి సంబంధించినటువంటి ఏవైతే వర్ధంతి కార్యక్రమాలు అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఇలా తెలంగాణ ఇంకా ఉన్నది, మనం తెలంగాణలో ఉన్నాం. నాకు తెలిసి కేసీఆర్ అయితే ఈయన ఫోటోకు దండేస్తారైతే నేనైతే అనుకోను. ఈ రోజు కూడా ఫామ్ హౌస్ లో తాయిపంటాడు తప్ప వేరే ఏం చేయడు కేసీఆర్. 10 ఏళ్ల పాలనకు ప్రొఫెసర్ స్ఫూర్తి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ నివాళి అంటూ కొంచెం ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే ఒకసారి జయశంకర్ గురించి మన వికీపీడియా ఓపెన్ చేద్దాం. నేను చెప్తే మళ్ళీ వేరే అవుతుంది. ఆ తెలంగాణ నమస్తే తెలంగాణకు ఎంత సోయింది, ఎంత ప్రేమ ఉందో జయశంకర్ సార్ గురించి ఒక్కసారి చూద్దాం. ఇక కొత్తపల్లి జయశంకర్ గారి ఇది చూడండి. కొత్తపల్లి జయశంకర్ 6 ఆగస్టు 1934, 21 జూన్ 2011 నాడు చనిపోవడం జరిగింది. సో ఇది ఈయన సంబంధించినటువంటి వికీపీడియా. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, కేసీఆర్ నివాళి అర్పించాడు అంటున్నారు కదా.
సరే ఈరోజు నేను చెప్తా ఒక సవాల్ విసురుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు జయశంకర్ సార్కి నివాళి అర్పిస్తారా డైరెక్ట్గా? కేసీఆర్ డైరెక్ట్గా జయశంకర్ సార్ నివాళి అర్పిస్తారా? ఒక్కసారి ఈరోజు సాయంత్రం వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. నేను చెప్తా ఉన్నాను కదా, జయశంకర్ సార్ని ఆయన యొక్క క్రెడిబిలిటీని మొత్తంగా కేసీఆర్ వాడుకొని ఈరోజు గత 2011 తర్వాత కేసీఆర్ జయశంకర్ సార్ని మర్చిపోయిండు అనేది వాస్తవం. ఎందుకంటే ఈయన పార్టీలకు సరే ఒక పార్టీకి సిద్ధాంతకర్తగా ఉండొచ్చు, కాకపోతే తెలంగాణ సిద్ధాంతకర్తగా ఈయనకు ఒక మంచి పేరు ఉంది జయశంకర్ సార్కి. ఆయనే పుట్టించిన సంస్థలే కొన్ని వేలల్లో ఉన్నాయి. ఎందుకంటే దానిలో మేము ఒకసారి ఒకనొక సమయంలో మేము కలిసినప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. అంటే మీరు ఉద్యమంలో మీరు ఫస్ట్ మీ చదువు ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అది అంటాడు. సార్ ఇట్లా మేము ఇట్లా ఎంటెక్ చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఎందుకు ఆన్లైన్లో ఒక ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేయరు అని చెప్పేసి ఆనాడే చెప్పిండు. మీరు అదొక ఆయుధం ఉంది కదా, మీకు ఫేస్బుక్ ఉంది కదా, ఎందుకు వాడతలేరు మీరు? ఫేస్బుక్లో కూడా మీరు భావజాల వ్యాప్తి చేయండి అని చెప్పేసి ఆనాడే అని చెప్పిండు మాకు. అంటే ఎంత దురదృష్టి గలవాడు అంతే కదా. అంటే టెక్నాలజీ అంటే మన మనిషి ఎవరు, ఆయనకు ఉండేటువంటి క్యాపబిలిటీస్ ఏంటి, ఆయన ఏం పని చేస్తాడు. ఈరోజు కుల సంఘాలు పోయినాయి, ఎందుకు మీ కులంలో ఒక సంఘాన్ని పెట్టారని అడుగుతాడు. మీరు ఫస్ట్ ఇమీడియట్గా ఒక సంఘాన్ని పెట్టండి అని ఆ కులంలో ఒక భావజాల వ్యాప్తి, తెలంగాణ భావజాల వ్యాప్తి తీసుకురావడం, ఆ కులాన్ని ఏకం చేయడము, తద్వారా వాళ్ళని ఉద్యమంలో మమేకం చేయడము. ఇలా అమెరికా పోయినప్పుడు కూడా ఆయన 1999లోనో 98లోనో అమెరికాకు పోయిండు. ఒకసారి పోయినప్పుడు అక్కడ ఎన్ఆర్ఎల్తో మాట్లాడుతూ మనకెందుకు ఒక తెలంగాణ సంఘం ఉండకూడదు అని అంటే అప్పటికప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ ఏర్పడింది. ఆనాడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంస్థ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించింది. ఈరోజు భావజాల వ్యాప్తి కోసం ఆనాడు 5 రూపాయలు అంటే ఈ చిన్న బుక్స్ ఉంటాయి, ఇంత బుక్స్. సో ఆ బుక్స్ తెలంగాణ అనే బుక్స్ తోటి కొన్ని లక్షల కోట్ల కాపీలను టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంచిపెట్టారు. దాంతో భావజాల వ్యాప్తి జరిగింది ప్రాపర్గా. టీడీఎఫ్ అనేది వాస్తవంగా చాలా మంచి పాత్ర పోసి తెలంగాణ ఉద్యమం ఇప్పుడంటే కనుమరుగైపోయింది కావచ్చు. ఇప్పుడంటే ఒక కులంలో కొంతమంది వ్యక్తులు దాన్ని నడుపుతుండొచ్చు. కాకపోతే అది తెలంగాణ ఉద్యమంలో టీడీఎఫ్ చేసిన పాత్ర గొప్పది. ఆ టీడీఎఫ్ ఏర్పడడానికి, ఆ సంస్థ ప్రారంభానికి జయశంకర్ సార్ కారణం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలా అన్ని సంస్థలు నాకు తెలిసి కొన్ని వందల వేల సంఘాలు జేఏసీ ఏర్పాటులో, జేఏసీలో ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించుడు జయశంకర్ సార్. సో భావజాల వ్యాప్తి కోసం అటు కేంద్రంతో కొట్టడానికి మనకు రాజకీయ వేదిక అవసరమైన ఉద్దేశంతో అన్ని గ్రహించినటువంటి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సమితికి పురుడు పోసిండు. తెలంగాణ రాష్ట్ర సమితిలో సిద్ధాంతకర్తగా ఆయనకు కీ రోల్ పోషించడం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా విస్మరించిండు కేసీఆర్. గత 10 ఏళ్లలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా తెలంగాణ జయశంకర్ సార్కు కనీసం నివాళి అర్పించేటువంటి